పార్ట్ 1లో జరిగిన స్టోరీ. రాఘవాపురంలో ఉంటున్న పార్దు రాధ అన్న చెల్లెళ్ళు. తన చెల్లెలు రాధకు పెళ్లి చేయాలని అనుకుంటాడు పార్దు. కానీ రాధ తను పెళ్ళైన తర్వాత కూడా అన్నను విడిచి వెళ్ళలేనని, అందుకే తమ ఇంటికి ఇల్లరికం వచ్చేవాడినే పెళ్లి చేసుకుంటానని అంటుంది రాధ. దాంతో పార్దు తన స్నేహితుడు రఘును రాధను పెళ్లి చేసుకుని తమ ఇంటికి ఇల్లరికం రావటానికి ఒప్పిస్తాడు. కానీ తన పెళ్లితో పాటు అన్నయ్య పెళ్లి కూడా జరగాలని రాధ పట్టుబట్టడంతో రఘు సహాయంతో పేదింటి పిల్లైన ఉషతో పెళ్లికి సిద్ధపడతాడు పార్దు. కానీ అప్పుడే పార్దు మేనమామ కూతురైన గీత పార్దును ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పి పార్దుతో మాట్లాడిస్తుంది గీత. కానీ దేనికి సర్దుకుపోలేని గీత తమ ఇంటికి వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేదని గీతతో పెళ్లికి నిరాకరిస్తాడు పార్దు. రాధ కూడా తన అన్న మాటలకి వత్తాసు పలుకుతుంది. తరువాత రాధ రఘుకు పార్దు ఉషలకు పెళ్లైపోయి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ పొగరబోతైన గీత పార్దు తనతో పెళ్లికి నిరాకరించడంతో భరించలేకపోతుంది. దాంతో పార్దు రాధల మీద పగ పెంచుకుంటుంది గీత. ఎలాగైనా అన్న చెల్లెలిద్దరినీ విడగొట్టాలని నిర్ణయించుకుంటుంది. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. ఒకరోజు గీత ఏమీ జరగనట్లే పార్దు వాళ్ళ ఇంటికి వస్తుంది. గీతను చూడగానే రాధ ఆశ్చర్యపోతూ, ఏంటి గీత, మా మీద కోపం పోయిందా? మా పెళ్లికి కూడా మామ ఎక్కడే వచ్చాడు కదా అంటుంది రాధ. చిన్నప్పటి నుండి పెంచుకున్న ప్రేమ అంత త్వరగా మర్చిపోవాలంటే మాటలు కాదు కదా రాధా. కానీ ఏం చేస్తాం, బావకు నాకు రాసిపెట్టలేదు. సరే రాధా, జరిగిందంతా మర్చిపోయి మనం ఇదివరకు ఇట్లాగే కలిసిమెలిసి ఉందాం, సరేనా అంటుంది గీత. ఇంతలో ఉష అక్కడికి వస్తుంది. రాధ గీతను ఉషకు చూపిస్తూ, ఈమె మా మావయ్య కూతురు వదిన, చిన్నప్పటి నుండి నేను మా అన్నయ్య గీత అందరం కలిసిమెలిసి పెరిగాం అంటుంది రాధ. వెంటనే గీత అందుకుంటూ, అంతేకాదు ఉష, పార్దుబావను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి రావాల్సిందాన్ని, కానీ ఆ అదృష్టాన్ని నువ్వు కొట్టేశావు. ఇక నుండి నేను రోజు మీ ఇంటికి వస్తుంటానుగా, అన్ని సంగతులు నీకు త్వరలోనే తెలుస్తాయిలే అని వెళ్ళిపోతుంది గీత. దాంతో రాధ తడబడుతూ, నువ్వు తన మాటలేమీ పట్టించుకోకొదినా, తనంతే, ఏది మనసులో దాచుకోదు, ఏదన్నా ముఖం మీదే అనేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది రాధ. ఆ రోజు సాయంత్రం పార్దు పొలం దగ్గర నుండి రాగానే గీత వచ్చి వెళ్లిన సంగతి పార్దుకు చెప్పడంతో, ఆ పొగరబోతు ఇంత త్వరగా రాజుపడి మన ఇంటికి వచ్చిందా, ఆశ్చర్యంగా ఉందే అంటాడు పార్దు. అప్పటి నుండి అంతకు ముందులాగానే ప్రతిరోజు పార్దు వాళ్ళ ఇంటికి వచ్చి రాధ ఉషలతో కబుర్లు చెప్తూ ఉండేది గీత. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఉష 4 గుడ్లు పెడుతుంది. దాంతో పార్దు ఉషలతో పాటు రాధ కూడా చాలా సంతోషిస్తుంది. ఒకరోజు ఉష ఇంట్లో లేని సమయం చూసి గీత రాధతో మాట్లాడుతూ, ఎంతసేపు ఈ ఇంట్లోనే ఏముంటావు, అలా కాలో గట్టుకు షికారుకు వెళ్దాం పదరాదా అంటుంది గీత. నీకేం తల్లి, ఇంట్లో పనిచేసే వాళ్ళున్నారు, ఏ షికారుకైనా వెళ్తావు, కానీ మాకలా కాదు కదా, అన్ని పనులు మేమే చేసుకోవాలి. పైగా మా వదిన అన్నయ్యకు మా ఆయనకు భోజనం ఇచ్చి రావటానికి పొలం వెళ్ళింది. తను వచ్చే వరకు మా వదిన గుడ్లను జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది రాధ. గుడ్లంటే గుర్తొచ్చింది రాధా, నీకు మీ వదినకు ఒకేసారి పెళ్ళయింది కదా, మరి మీ వదిన తల్లి కాబోతుంది. నీకంటే మీ వదినకు ముందుగా పిల్లలు పుట్టబోతున్నందుకు నీకు బాధగా అనిపించటం లేదా అంటుంది గీత. బాధెందుకు గీత, ఆ దేవుడు ఎవరికెప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అయినా మా అన్నయ్య తండ్రి కాబోతున్నందుకు నేను సంతోషిస్తాగానే బాధెందుకు పడతాను అంటుంది రాధ. మీ అన్న వదిన తల్లిదండ్రులు అవుతున్నందుకు నీకు సంతోషంగా ఉండొచ్చు రాధా, మరి నువ్వు కూడా పిల్లల్ని కనాలని మీ ఆయనకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీ వదినకున్నంత విలువ గౌరవం నీకెందుకు ఉంటుంది చెప్పు అని వెళ్ళిపోతుంది గీత. దాంతో రాధ ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు ఉష రోజులాగానే పార్దు వాళ్లకు భోజనం తీసుకెళ్తూ ఉండగా అక్కడికి వస్తుంది గీత. ఉషను చూసిన గీత, ఈ రోజు నేను కూడా నీతో వస్తా ఉష, మా బావ వాళ్ళ పొలం చూసి చాలా రోజులైంది అంటుంది గీత. దాంతో ఉష గీతలిద్దరూ కలిసి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వస్తుండగా వర్షం పడటం మొదలవుతుంది. దాంతో ఉష గీతలిద్దరూ ఒక చెట్టు కిందకు వచ్చి నిలబడతారు. ఆ చెట్టు మీద 2 కాకి పిల్లలు పెద్దగా ఏడుస్తూ ఉంటాయి. ఇంతలో కాకి గూటి దగ్గరికి వచ్చి, ఏడవకండి బంగారు తల్లులు, అమ్మ మీకోసం ఆహారం తీసుకురావటానికి వెళ్ళింది, కానీ ఎక్కడా ఏమీ దొరకలేదు. అతి కష్టం మీద ఈ పండ్లు మాత్రం తీసుకొచ్చాను. ఈ రోజుకు వీటితో సరిపెట్టుకోండి, రేపు తప్పకుండా మీకోసం గింజలు తీసుకొస్తాను అంటుంది కాకి. అది చూసిన ఉష గీతతో, చూసావా గీత, ఆ తల్లి తను తినకుండా దొరికిన కొద్ది ఆహారాన్ని పిల్లల కోసం తీసుకొచ్చి పెడుతుంది. అదే గీత తల్లి ప్రేమంటే, నాకు కూడా నా పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది అంటుంది ఉష. అది సరే ఉష, రోజు నీ గుడ్లను ఆ రాధకు అప్పగించి వస్తున్నావు, నువ్వే ఇంట్లో ఉండి ఆ రాధని పొలం దగ్గరకు భోజనం తీసుకువెళ్ళమని చెప్పొచ్చు కదా. ఎంతైనా నీ గుడ్లను నువ్వు చూసుకున్నంత జాగ్రత్తగా వేరే వాళ్ళు చూసుకుంటారా ఏంటి అంటుంది గీత. రాధను వాళ్ళ అన్నయ్య చిన్నప్పటి నుండి కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు గీత. అలాంటిది ఈ వేసవి కాలం ఇంత ఎండలో తను కష్టపడి పొలం దగ్గరికి ఏమొస్తుంది చెప్పు, అందుకే నేను వస్తున్నాను. అయినా గుడ్ల విషయంలో రాధ నాకంటే జాగ్రత్తగా ఉంటుంది అంటుంది ఉష. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉష పొలం దగ్గర నుండి వచ్చి చూసేసరికి బుట్టలో ఉండవలసిన గుడ్లు అక్కడుండవు. దాంతో ఉష గట్టిగా అరుస్తూ, రాధా, గుడ్లేమైపోయాయి అంటూ ఏడవటం మొదలు పెడుతుంది ఉష. ఇంతలో రాధ అక్కడికొచ్చి, ఇంతకు ముందు కూడా చూశాను వదినా, ఇక్కడే ఉన్నాయి,
నాకు కాస్త తలనొప్పిగా ఉండటంతో పడుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు అంటుంది రాధ. ఇంట్లో ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా రాధా, జాగ్రత్తగా ఉండాలి కదా అని ఉష అంటుండగానే అక్కడికి గీత వస్తుంది. వదిన మర్దన్లిద్దరినీ చూసిన గీత, ఏంటిద్దరు అలా కంగారు పడుతున్నారు అంటుంది గీత. రాధ జరిగిన విషయమంతా గీతకు చెప్పి, వెంటనే ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి అని వెళ్ళిపోతుంది రాధ. రాధ వెళ్ళిన తర్వాత గీత ఉషతో మాట్లాడుతూ, నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా ఉష, నీ పిల్లల దగ్గర నువ్వు ఉండాలి కానీ ఆ రాధను ఉంచటం ఏంటని. అసలే తనకంటే ముందు నువ్వు తల్లివి కాబోతున్నావని ఆ రాధ అసూయపడుతూ ఉంది. నా దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావించి బాధపడింది. ఇప్పుడు చూస్తే నువ్వు ఇంట్లో లేనప్పుడే గుడ్లు మాయమయ్యాయి. ఏం జరిగిందో ఏంటో అంటూ వెళ్ళిపోతుంది గీత. గీత వెళ్ళిపోయిన కాసేపటికి రాధ, పార్దు, రఘు ముగ్గురు ఇంటికొస్తారు. పార్దు రావటంతోనే, రాధ జరిగిన విషయమంతా చెప్పింది ఉష, అయినా మన పడక గదిలో ఉన్న గుడ్లు మాయమవటం ఏంటి, నాకంత అయోమయంగా ఉంది అంటాడు పార్దు. అంత అయోమయం పడటానికి ఏముందండి, మీ చెల్లెలకు తెలవకుండా గుడ్లు ఎక్కడికి పోలేదు. తనకంటే ముందుగా నేను తల్లిని కాబోతున్నాననే అసూయతో మీ చెల్లెలే మన గుడ్లను ఏదో చేసి ఉంటుంది అంటుంది ఉష. దాంతో రాధ నెత్తిని పిడుగుపడ్డట్లు అదిరిపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా, నేను మీ గుడ్లను మాయం చేశానా? మా అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపమూ తెలియదు వదినా అని రాధ అంటుండగానే ఒక కాకి గుడ్లను తీసుకుని అక్కడికి వస్తుంది. దాంతో అందరూ ఆశ్చర్యంగా కాకి వైపు చూస్తూ ఉంటారు. కాకి గుడ్లను కింద పెట్టి రాధతో మాట్లాడుతూ, నన్ను క్షమించమ్మా, మీరు ఇస్తానన్న గింజలు కాసిపడి ఈ గుడ్లను తీసుకువెళ్లాను. కానీ నాకు పిల్లలున్నారు. చూస్తూ చూస్తూ ఈ గుడ్లను తిని ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదమ్మా, అందుకే వీటిని తిరిగి తీసుకొచ్చాను అని అందరూ అయోమయం నుండి కోలుకోకముందే అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి. తరువాత ఉష మాట్లాడుతూ, చూశారండి, నేను చెప్తే మీరు నమ్మలేదు. మరిప్పుడేమంటారు, మీ చెల్లెలు ఎలాంటిదో ఇప్పటికైనా తెలుసుకున్నారా అంటుంది ఉష. దాంతో పార్దుకిక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. మాట్లాడరేంటండి, మీరు మౌనంగా ఉంటే మీ చెల్లెలు చేసింది ఒప్పవుతుందా అని ఉష అనటంతో పార్దు రాధతో మాట్లాడుతూ, ఏంటి రాధా ఇది, మన చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోతే నా బిడ్డలాగా పెంచాను నిన్ను, అలాంటిది నాకు పుట్టబోయే బిడ్డల్ని ఆ కాకి చేత చంపించాలని చూస్తావా? ఇది కలో నిజమో అర్థం కావటం లేదమ్మా నాకు అంటాడు పార్దు. దాంతో రాధ నిర్గాంతపోతూ, వదినంటే బయట నుండి వచ్చింది, నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతుంది. మరి నా గురించి నీకు తెలియదు అన్నయ్య? నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా అవమానించిన తర్వాత ఇక ఏ ముఖం పెట్టుకుని ఇంట్లో ఉండగలను అన్నయ్య అని రాధ రఘుతో మాట్లాడుతూ, మా అన్నయ్య మీద ప్రేమతో మిమ్మల్ని మా ఇంటికి రమ్మని తప్పు చేశానండి. ఇక మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. ఈ ఇల్లు విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోదాం పదండి అంటుంది రాధ. దాంతో రాధ, రఘులిద్దరూ అక్కడి నుండి బయటకొస్తారు. కానీ రాధకు తెలియని నిజమేంటంటే, ఇది వరకు రఘు ఉంటున్న చిన్న ఇల్లు కూడా ఇప్పుడు లేదని, అంతకుముందు కురిసిన గాలి వానకు కూలిపోయిందని. మరి రాధ, రఘు ఇప్పుడు ఎక్కడికని వెళ్తారు? నిజంగానే రాధ ఉషగుడ్లను కాకి అప్పగించిందా, లేకపోతే కాకి అబద్ధం చెప్పిందా? నిజానిజాలు ఎప్పటికైనా బయటపడతాయా? చివరికి అన్నా చెల్లెలిద్దరూ మళ్ళీ కలుస్తారా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 3 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.